Hey guys, welcome to most special and most memorable vlog in my life. జనరల్గా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మనం ఎదురు చూసేది ఒక జాబ్. ఆ జాబ్ తర్వాత ఫస్ట్ శాలరీ. నేను ఇప్పుడే ఎర్న్ చేశానని చెప్పట్లేదు. గత 2 సంవత్సరాలుగా ట్యూషన్స్తో ఎల్ఎల్ఎం చేస్తూ కూడా ఎర్న్ చేసుకుంటూ నన్ను నేను పోషించుకున్నాను. కానీ మనం ఎన్ని ట్యూషన్స్ చెప్పినా, కోచింగ్ చెప్పినా ఒక జాబ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడం అనేది ఒక శాలరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఆ వీడియో నేను నా విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. నా జాబ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను లా కాలేజ్లో, అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ అనమాట. సో డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూడండి. అయితే నా శాలరీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. సో దానికి ఇంట్లో వాళ్ళందరికీ షాపింగ్ చేయడం కోసంగా అయితే నేను, నా కొలీగ్ అండ్ నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని మా సెక్యూరిటీ అన్నది వెళ్ళాము. ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే అంటే మేమేమనుకున్నామంటే ఒక్కరోజే అందరికీ అవ్వదు అని చెప్పేసి కాలేజ్ అయిపోయిన తర్వాత తీసుకుందామని అయితే వచ్చాము. బట్ చివరికి ఏం చేశానో చూడండి. సో ఫస్ట్ శారీస్ చూస్తున్నాను. యాక్చువల్లీ నేను మా ఇంట్లోనే కాదు, మా ఫ్యామిలీ, మా అక్క ఫ్యామిలీ, అట్లానే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ నా కజిన్స్, సో ఇంతమందికి నేను తీసుకుంటున్నాను అనమాట. సో అన్నీ ఒక్కొక్కటి అయితే చూస్తున్నాను. ఈ శారీ వచ్చేసరికి మా పెద్దత్త కోసం అనమాట. మొత్తం నేను 17 మందికి గిఫ్ట్స్ ఇచ్చాను. ఏమేమి ఎవరెవరికి ఇచ్చాను అన్నీ చెప్తాను. సో ముందు శారీ పెద్దత్త, తర్వాత అమ్మ, పిన్ని కోసం కూడా శారీస్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ శారీ ఏమో అమ్మ కోసం. సో అమ్మ కలర్కి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ ముందు చూపించిన చీర ఏమో మా పిన్ని కోసం అనమాట. నెక్స్ట్ వాళ్ళిద్దరికి అయిపోయింది. తర్వాత మా నానమ్మ. సో నానమ్మకి ఆరెంజ్ శారీ అండ్ మా అమ్మమ్మకి ఇంకొక శారీ ఉంది కదా, అది తీసుకున్నాను. సో మళ్ళీ అమ్మమ్మ ఇచ్చినప్పుడు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకా అక్కడ బిల్లింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మెన్స్ సెక్షన్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అన్న వాళ్ళకి, మా కజిన్స్, తమ్ముళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేసి తీసుకోమందాం అనుకున్నాను, కానీ తర్వాత నేనే తీసుకోవాలనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే నాన్నకి షర్ట్స్ తీసుకుందామని చెప్పేసి హాఫ్ హ్యాండ్ షర్ట్స్ అడుగుతున్నారు ఎప్పటి నుంచో. ఇంకా అది రామరాజులో ఉంటే రామరాజులో అయితే తీసుకున్నాను. నాన్నకి 2 తీసుకున్నాను అండ్ బాబాయ్కి అయితే 1 తీసుకున్నాను. సో ఇవి మొత్తం చూసి నాకైతే ఇంకా ఈ కలర్స్ బాగా అనిపించాయి అనమాట. అండ్ వేసుకున్నాక కూడా చాలా బాగుంది. చూడండి, మా నాన్న వేసుకున్న ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఇట్లా ఈ షర్ట్స్ అన్నీ తీసి ఇంకా సెలెక్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను చాలా త్వరగానే షాపింగ్ అయితే చేస్తానన్నమాట. ఇంక ఇదేదో మధ్యలో కనిపిస్తే అది ఒకటి పెట్టాను. అండ్ మధ్యలో టీ కూడా ఇచ్చారు. ఇంకా షర్ట్స్ అందరికీ కూడా ఎవరెవరికి తీసుకున్నా ఆ షర్ట్స్ అన్నీ ఒకటే ప్రైస్, ఒకటే బ్రాండ్లో అయితే కనుక నేను తీసుకున్నాను. నా శాలరీలో ఫస్ట్ ఎవరికైనా చెందాలి, ఎవరి పాదాల దగ్గరికైనా చెందాలి ఏదైనా అంటే అది బావ తర్వాతే. ఆయనతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. సో ఈ మా ఊర్లో గుడిది, అక్కడికి వెళ్ళి వేయలేను కాబట్టి స్కానర్ పెట్టించుకున్నాను. స్కానర్ వర్క్ చేయకపోయినా అన్నకి వేసి త్వరగా అన్నని బాబాకి వేయమని చెప్పి ఆయనకి చెందిన తర్వాతే అప్పటి నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు బాబాతో ఉన్న అనుబంధం అలాంటిది అనిపిస్తుంది అనమాట. నాకు ఏడుపు కూడా వస్తుంది అనమాట బాబాని చూస్తేనే. సో అంత ఇష్టం నాకు. అది యాడమ్స్ పార్కర్ అనే బ్రాండ్ ఉంటుంది కదా, దానిలో తీసుకున్నాను. అండ్ బిల్ అయితే గట్టిగానే నాకు వాచింది. సో ఇక్కడైతే మాత్రం నేను ఎంత షాపింగ్ చేశాను అంటే 15,000 పైగానే షాపింగ్ ప్రైస్ అయిపోయింది. 10,000 ప్లస్ అయితే చేస్తే కనుక కుక్కర్ అయితే ఇస్తున్నారనమాట. అక్కడ డిస్ప్లే చేశారు కదా. సో మొత్తానికి కుక్కర్ సాధించాం మేము. సో మా ఫ్లాట్లో మా కుక్కర్ లేదు, కొనుక్కోవాలనుకుంటున్నాం. సో నా షాపింగ్ దయవల్ల వచ్చేసింది అనమాట. సో ఇక్కడ 15,000 అబోవ్ అయితే అయిపోయినాయి. సో చూడండి, అన్నీ కొనుక్కుని బయటకు వచ్చేస్తున్నాను. అండ్ అక్కకు వచ్చేసరికి మరి అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేశానంటే, నేను బట్టలు తీసుకుంటానంటే బట్టలకి బావగారు డబ్బులు ఇచ్చారట. సో అందుకని ఏదైనా గుర్తుండేలా వస్తువు కొనుక్కుంటానని చెప్పేసి అడిగింది. సో తనకి మనీ వేసేసాను అనమాట. తను గోల్డ్ కాయిన్ అయితే తీసుకుంది. సో ఆ గోల్డ్ కాయిన్లో నేను ఇచ్చిన అమౌంట్ని కూడా కలుపుకుందనమాట. సో అట్లా తనకి అలా షాపింగ్ అయిపోయింది. ఇంకా మొత్తానికి ఒక 4:30 తర్వాత అట్లా 5 అట్లా వెళ్ళాము.
దాదాపు 2.5 hours లోపే అయితే మొత్తం అందరికీ కొనేసి కూడా బయటకు వచ్చేసాను. సో అవన్నీ మోసుకుని మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ 15,000 పోయినాయి అని కాదు కానీ కుక్కర్ వచ్చింది. అంటే ఆ హ్యాపీనెస్ అనమాట. ఏముంది అందులోనే చాలా ట్యాక్స్లు అవన్నీ పడితే వాళ్ళేం ఫ్రీగా ఎవరైనా అనిపించవచ్చు, బట్ అదొక తృప్తి కదా. సో అది మొత్తానికి. సో అవన్నీ తీసుకుని అయితే కనుక ఇంకా ఇంటికి వచ్చేసి మా ఫ్లాట్కి వచ్చేసి మొత్తం అన్నీ తీసుకొచ్చుకున్నానా లేదా అని అయితే చూశాను. సో ఇక్కడ నేను షాపింగ్లో కజిన్స్ నలుగురికి, మా అన్నకి, మా బాబాయ్కి, మా పిన్నికి, అందరికీ, ఇంకా నానమ్మ అమ్మమ్మ అందరికీ. ఇంకా అది ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ అనేది ఒక పెద్ద టాస్క్. ఇంకా అంతే, అన్ని సర్దాలి కాబట్టి. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, మా బాబాయ్ అంత ఎక్స్ప్రెషన్ పెట్టరు, బట్ హ్యాపీ. ఎందుకమ్మా ఖర్చు చేసుకుంటావు, నువ్వు దాచుకోవచ్చు కదా నీ డబ్బులు అని చెప్పేసి. అండ్ మా పిన్ని చూడండి ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టిద్దంటే, తనకు తెలుసు నేను తీసుకొస్తున్నానని చెప్పేసి. సో ఏదో మాట్లాడుకుంటూ మా అమ్మతో చూసి చూడండి, ఎక్స్ప్రెషన్ అంటే ఇట్లనే పెట్టాలి అంట. మామూలుగా థ్రిల్ ఫీల్ అయ్యింది, బట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్ అనమాట. అలాగే పెడుతున్నారు కదా ఈ మధ్య బ్లాగ్స్లో, అదే చెప్తుంది అక్కడ. చాలా బాగున్నాయి కదా వీళ్ళ శారీస్. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు, మా కజిన్ మ్యారేజ్ వస్తుంది, అక్కడ కడతారు. ఇంకా మా అమ్మకు కూడా ఇచ్చేసాను. అక్క చెల్లెలు ఇద్దరికి ఎప్పుడు కూడా రూపాయి కూడా తేడా రానివ్వను, సేమ్ తీసుకుంటానమాట నేను ఏదైనా తీసుకుంటే. అండ్ మా క్యూట్ నాన్నారు కూడా షర్ట్ వేసుకున్నారు ఒకటి, చాలా బాగుంది కదా, ఆయన కూడా బాగా సూట్ అయింది. ఇంకా మా పెద్దత్తకు కూడా అయితే ఇచ్చేసాను. పెద్దత్త కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది. మా పెద్దత్త వీడియో తీస్తున్నాను కాబట్టి సరి చేసేసుకుంటుంది. అమ్మ నేను బాగోలేదేమమ్మా అంటుంది. నువ్వు ఎట్లా ఉన్నా పడాల్సిందే అని చెప్పి కూర్చోబెట్టాను. మా పెద్దత్త అంతకుముందు నారింజకే పచ్చడి వీడియో పెట్టాను, నేను అదే వకీల్ ఛానల్లో పెట్టాను అప్పట్లో. సో అది కూడా లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో పెద్దత్తకు తీసుకున్న శారీ ఇట్లాంటిది అనమాట. అంటే చాలామంది ఏజ్ ఫ్యాక్టర్ అది చూస్తూ ఉంటారు కాబట్టి చాలా చూసి నాకు ఇంక ఇది బాగా నచ్చింది అనమాట. సో నేను ఇంక ఇది నీకు సూట్ అవుతుంది అత్త అని చెప్పేసి అయితే తీసుకున్నా. అందరూ తీసుకుని హ్యాపీ ఫీల్ అయితే మా పెద్దత్త అయితే వేసుకుని కూడా చూపించింది అనమాట. మామూలుగా ఉండదు ఎంతైనా మా పెద్దత్తతోటి. అండ్ వంటలు సూపర్గా చేస్తుంది మా పెద్దత్త. ఇంట్లో ఉంటే వ్లాగ్స్ పెట్టచ్చు, నేనున్నప్పుడు ఆవిడ రాదు, ఆవిడ ఉన్నప్పుడు నేను వెళ్ళను అన్నట్లు అయిపోతుంది. సో వేసుకుని ఆ ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ చూసారా. ఎంతైనా మన అనుకునే వాళ్ళు వాళ్ళ ఫస్ట్ శాలరీతో మనకంటూ ఒక గిఫ్ట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నెక్స్ట్ ఇంకా మా నానమ్మ, దానికి నేనంటే ఎంత ఇష్టం అంటే అంతే తిట్లు తిట్టిద్ది, దానికి అంతే ప్రేమ ఉంటుంది అనమాట. నేనంటే కూర్చుంది కుర్చీలో, హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తుంది చూడండి. ఓయ్ హాయ్ చెప్పు, ఇలా హాయ్ అను, చెయ్యి ఊపు, హాయ్ చెప్పు. ఇదిగో నీ చీర, నా ఫస్ట్ జీతంతో నీకు చీర. చూడు ఎలా ఉంది, చూడు తీసి. బాగుందా, బాగుందా? ఇదిగో నీ చీర. నెక్స్ట్ ఇంకా మా అమ్మమ్మ గారు సీతా మహాలక్ష్మి, మా నాన్నమ్మ గారేమో అనసూయ గారు. సో మీకు సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సీత అంటారు కదా. వీళ్ళు మా అమ్మమ్మ సీతమ్మ, మా నాన్నమ్మ అనసూయ, మా అమ్మ ఏమో సావిత్రి. నేమ్ వాళ్ళ ఫన్నీగా ఉంది కదా. సో ఇంకా చూసి ఎందుకమ్మా ఖర్చు అంటది, అన్నీ చూస్తుంది మళ్ళీ. అండ్ ఇంకా అన్నయ్యది వీడియో అయితే దొరకలేదు ఎక్కువ, సో అంతవరకే తీయగలిగాను. అండ్ నా ఇంకొక ఫ్రెండ్ చాలా ఇష్టంగా నాకు జాబ్ వచ్చింది అనగానే హ్యాపీగా ఏదైనా గుర్తుగా ఇవ్వమని చెప్పి అడిగింది. సో ఇంకా చాలా మెమరబుల్గా తనకి ఏది ఉండాలంటే ఇదే అనిపించింది, అడ్వకేట్ నిత్య సాయి భవాని. సో చాలా బాగుంది కదా, ఎలా ఉందనేది కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇలా మొత్తానికి దాదాపు 25,000 ఖర్చు పెట్టి షాపింగ్ అనేది చేశానమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.